ఆయన రక్తం మనల్ని నిత్యత్వంలోకి నడిపించడానికి ఈ రెండు మనం ఎవరు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభురాత్రి భోజనము తీసుకున్నటువంటి వారికి ఒక చక్కని పేరు ఉంది. వారు ఎవరంటే పిలువబడినటువంటి వారు. ఇదిగో లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను, నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. వాళ్ళకు మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకునే అర్హత, యోగ్యత ఉంటుంది. ఆలోచించండి దేవుని బిడ్డ. అయితే కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే ఈ ప్రభురాత్రి భోజనము ఎవరి గురించి ఈ యొక్క ఏర్పాటు చేశారంటే, ఈ ప్రభురాత్రి భోజనం గురించి మనకి కొన్ని విషయాలు, దాని అర్థాలు మనం చూసుకుందాం. ప్రభురాత్రి భోజనము అనగా అనవచ్చు. రెండవది ప్రభు బల్ల. ప్రభురాత్రి భోజనము, రెండవది ఆరాధన విషయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది. రెండవది ప్రభు బల్ల. మూడవదిగా మనం చూసుకుంటే రొట్టె ఇరుచుట. నాలుగవదిగా మనం చూసుకుంటే క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట. ఆరాధన విషయాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఈ భాగాలన్నీ 5 ఉన్నాయి. ఇక ఐదవది మనం చూసుకుంటే క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట. వీళ్ళంతా ఎవరు తీసుకోవాలి? ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 5 విషయాలు మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాం, మన మనసులో ఉంచుకుందాము. బైబిల్ మనం అనుసరించి నడుచుకుందాం, దేవునికి దగ్గర ఉందాం. తెలిసి తెలియక దేవునికి దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు మనము దేవునికి దగ్గరగా ఈ వాక్యం ద్వారా మనం నడుచుకుందాం. ఈ ప్రభురాత్రి భోజనము ఎవరికైనా మనం జ్ఞాపకం చేసుకుంటే రాజ్యమందు ఉన్న వారికి. అర్థమవుతుందమ్మా? ప్రభురాత్రి భోజనం ఇది ఎవరికి? ఆయన రాజ్యమందు ఉన్న వారికి. అంటే సహవాసముగా, సంఘముగా కూడుకొని ఎవరైతే ఉంటారో, క్రీస్తు రక్తంలో కడగబడి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఎవరైతే కూడుకొని ఈ 4 ఏర్పాట్లు, ఎవరు పేతురు గారు చెప్పారు కదా, ఈ అపోస్తుల బోధ. రెండవది సహవాసము, మూడవది రొట్టె ఇరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. 2వ అధ్యాయము అపోస్తుల గారు 2వ అధ్యాయం చివరి భాగంలో అంటాడు అనమాట, వారు ఏక మనస్కులయ్యి ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు ఇంటింట రొట్టె ఇరుస్తూ వచ్చారనమాట. ఈ క్రమం అనేది బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి నేర్పాలి వాళ్ళకి. అదే కదా, ఈ బాప్తిస్మం ఇచ్చినటువంటి మనిషి, అసలు ఆ బాప్తిస్మం ఇచ్చినటువంటి మనిషికి ఎంత బాధ్యత ఉన్నదంటే, 9 మాసాలు మోసి ఆ బిడ్డను ప్రసవించినటువంటి తల్లికి ఆ బిడ్డని పెంచుకోవటము, టయానికి పాలు ఇచ్చుకోవటము, వయసు పెరిగే కొంత ఆహారం పెట్టుకోవటము, ఎంత బాధ్యత అయితే తల్లి పట్ల ఉంటుందో, శరీర సంబంధంగా డెలివరీ అయినటువంటి తల్లికి, ఆత్మ సంబంధమైనటువంటి డెలివరీకి, సువార్థికుడికి అంత భారం ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ పెంపకము ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలప్పుడు బాబుకి ఏదో అన్నప్రసన్నని, లేకపోతే పిల్లడికి పేరు పెట్టాలని ఈ విధంగా ఏదో చేసుకుంటుంటూ అప్పుడు ఏమంటారంటే, సామెతల గ్రంథంలో 22:6 అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను నేర్పును, వాడు పెరిగి పెద్దయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఇది కుటుంబానికి సంబంధించింది, ఇది శరీర సంబంధంగా మనం తీసుకొని మాట్లాడుతున్నాం. కానీ ఒక సువార్థికుడు, ఒక సీనియర్ సువార్థి అంటే ఒక సువార్థికుడు లేక ఒక పాస్టర్ గారు ఒక ఆత్మను నువ్వు సంపాదించినప్పుడు, ఆ బిడ్డను ఆత్మమూలముగా కన్నప్పుడు, ఆ బిడ్డను నువ్వు ఎడనాడకుండా ఆ బిడ్డని క్రమం చప్పున వాళ్ళకి దేవుని సన్నిధికి ఏ విధంగా నడిపించాలనో నువ్వు నేర్పితే, నువ్వు చెప్పినటువంటి బోధ మర్చిపోడు, నువ్వు నడిపించినటువంటి నడక మర్చిపోడు. అంతే కదా? ఆలోచన చేయండి. శరీర సంబంధంగా కన్నటువంటి బిడ్డ కొన్నాళ్ళకి బిడ్డ చావచ్చు, లేకుంటే కొన్నాళ్ళకి తల్లి చావచ్చు. ఈ కొద్ది రోజుల పాటు ఆవిస్తున్నటువంటి బిడ్డ పట్ల తల్లి అంత మమకారం, అంత బాధ్యత తీసుకుంటుంది. అయితే మనం చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆత్మ సంబంధంగా కన్నటువంటి బిడ్డ చనిపోవచ్చు, లేకుంటే నువ్వు చనిపోవచ్చు కన్నటువంటి నువ్వు. అయితే నీ పెంపకం ఎలా ఉండాలంటే ఒక క్రమం అనేది నేర్పాల.
ప్రార్థన అనేది క్రమం నేర్పాలి. ఒక ఆరాధన అంటే ఏమిటో నువ్వు నేర్పాలి. మొదటిగా నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరికన్నాడు ప్రభురాత్రి భోజనం? ఎవరికన్నారు? ఎవరికన్నారండి? సంఘములో ఉన్నవారికి. సంఘములో ఉన్నవారికి. ఏ సంఘములో ఉన్నవారికి? క్రీస్తు సంఘములో. yes క్రీస్తు సంఘములో. ఎందుకంటే క్రీస్తు ఆయన ప్రాణం ఇచ్చి కొన్నాడు. ఆయన శరీరాన్ని పరలోక రాజ్యానికి, మనిషిని నిత్యత్వంలో నడిపించడానికి ఆయన శరీరాన్ని అప్పగించాడు. ఆయన రక్తాన్ని కూడా మనకు అప్పగించాడు. ఇలువ పెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఇలువ ఏమిటో నీకు తెలిస్తే నువ్వు క్రమం అనేది ఖచ్చితంగా నేర్చుకుంటావు. అందుకే పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1:21 వచనంలో అంటాడు, ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన. ఏమండి, అర్థమైందా? దూర ప్రాంతంలో నెట్టినటువంటి నా సహోదరులారా ఆలోచించండి. ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనము ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. అది ఏదో మన మనసులో ఆలోచన ప్రకారంగా రాసింది కండి పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలగజేసి ఆ ప్రార్థన పూర్వకముగా వాళ్ళు ప్రార్థనలో మెదుగుతూ దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో ఆ నిండు మనసుతో, నిండు ప్రార్థన జీవితంతో ఆత్మ వారికి అనుగ్రహించినటువంటి శక్తి కొలది వాళ్ళు రాసినటువంటి గ్రంథం ఇది. అర్థమవుతుందమ్మా? ఆలోచన చేయండి. కాబట్టి నీ ఊహ కొంది నువ్వు మాట్లాడకూడదు. దేవుని వాక్యము నీ ఊహ కొంది, నా ఊహ కొంది మాట్లాడేది కాదు దేవుని వాక్యము. ఇది ప్రవచనాలు, ప్రవర్తల ద్వారా పలికినటువంటి మాటలు. ప్రవర్తలు, యాజకులు, రాజులు, సువార్థికులు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథం. పాత నిబంధన గ్రంథము 1400 సంవత్సరాలు పట్టింది. అంతమంది రాసినారు కూడా. ఎన్ని సంవత్సరాలు? 1400 సంవత్సరాలు పట్టింది పాత నిబంధన రాయటం వారికి ముగింపు కల్లా. చివరికి కొత్త నిబంధన 100 సంవత్సరాలు పట్టింది. మొత్తం ఎంతని? 1400. కొత్త నిబంధన 100 సంవత్సరాలు. అంటే అది ముగింపు. ఆయన దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేశాడంటే షార్ట్ లో తీసుకొని వచ్చాడు అనమాట. వీళ్ళందరూ బలులు అర్పించి, దహన బలులు, సమాధాన బలులు, రక్త బలులు, గొర్రె పిల్ల బలులు, కోడల బలులు ఇన్ని అర్పించి కూడా వాళ్ళకి సరైనటువంటి ఒక మార్గం వాళ్ళకి తెలియక అల్లాడిపోయి ఆ విధంగా వచ్చారు. అయితే వీటన్నిటికి బదులుగా క్రీస్తు ప్రభు వారే బలైపోయాడు. ఇక్కడ మనకు తెలుసుకోవాలి ఎంత దాన్ని ముగించుకుంటూ, దాన్ని నెరవేర్చుకుంటూ దాన్ని తీసుకొని వచ్చాడండి. ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు కూడా ప్రభురాత్రి భోజనము? సంఘములో ఉన్న వారికి అంటే రాజ్యమందు ఉన్న వారికి. ఇంకా చాలా మంది మనవాళ్ళు చేస్తారు. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకొచ్చును గాక. రాలేదా రాజ్యం? వచ్చేసింది. మనం అందరం ఎవరు ఎక్కడ చేర్చబడ్డాము? రాజ్యంలో. ఎక్కడ చేర్చబడ్డాము? జానేసిన పందిరిలే కదా మీరు కూర్చుంది. సహవాసముగా, సంఘముగా మీరు కూడుకున్నారంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే కనుక ఆయన రాజ్యములో తొలిమెట్టి దగ్గర కూర్చున్నారు. ఆలోచన చేయాలి, బైబిల్ చదవాలి, దాని యొక్క లోకార్థం ఏందో మనం తెలుసుకోవాలి, దాన్ని గ్రహించాలి. అందుకే ఇక్కడ అంటాడు అనమాట, రాజ్యమందు ఉన్న వారికి. లోకరచన సువార్త 22వ అధ్యాయము 28, 30 వచనాలు మనం చూస్తే అక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తాం. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాటల? యేసుక్రీస్తు వారు స్పష్టంగా స్వయంగా చెబుతున్నారు ఈ మాట. ఇప్పుడు ఏ రాజ్యంలో చేర్చబడ్డా ఉన్నా మనం? సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. అర్థమైందా? ఆ సంఘంలో ఇప్పుడు మనం చేర్చబడి ఉన్నాం.
ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్నాం, రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అన్నాడు అనమాట, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచినలా నేను మరలా వచ్చి నేను స్థలంలో మీరు ఉండులాగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు దాకా మీరు ఏం చేయాలి? వెయిటింగ్లో ఉండాలి, ప్రార్థనలోను, నమ్మకంగా ఉండాలి, అపోస్తుల బోధలోను. ఏ బోధ అండి? ఈ మధ్య ఎలాంటి బోధలు వచ్చినాయి అంటే ఆ బోధలు కాదండి, ఇక్కడ అపోస్తుల బోధ. ఒకసారి అంటాడు, మేము బోధించిన తర్వాత ఈ బోధ కాక, ఏ బోధ? మేము బోధించినటువంటి అపొస్తలుల బోధ కాక ఏదొక బోధ మేము కానీ ఇంకొకరు కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలు వచ్చి బోధించినా కూడా శాపగ్రస్తుడు. జాగ్రత్తగా ఉండు. నోటికి వచ్చింది మాట్లాడగాకు, బైబిల్లో ఉంది మాట్లాడు, బైబిల్లో ఉంది ప్రకటించు. నీకు నాకు చేత కాదు, పక్క తొలుగుదాం. దానివల్ల దేవుడు ఏర్పరచుకుంటాడు, వాళ్ళు చెబుతారు, వాళ్ళ ద్వారా మాట్లాడుతాడు. ఇదిగో జ్ఞానిని మనం ఒకవేళ ఈ లోకంలో విర్రవీగినా ఈ లోక జ్ఞాని దేవుని దృష్టికి అంతే. చదువు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తొలుగుతారని చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించుచున్న సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. జాగ్రత్త. పరలోకం నుంచి చెప్పిన పరలోకంలో దోతలు అంటే మనలంటే కాదు. గత వారంలో నతనేలు గారు చెప్పారు, లోతు గారి ఇంటికి వచ్చారు. ఏమంటే లోతు గారి ఇంటికి వచ్చారు. వాళ్ళ తేజస్సు, వాళ్ళ రంగు, వాళ్ళ జుట్టు, వాళ్ళ ఉదేశం, వాళ్ళ బట్టలు అది ఒక రకంగా ఉందని కామంతో నిండిపోయినటువంటి మనుషులు ఏం చేశారంటే వాళ్ళ మీద ఆలోచన పెట్టుకుని వస్తే చివరికి ఏమైపోయారు? కళ్ళు పోయి కనుబొబ్బు కలగజేసి గుడ్డోళ్ళు అయ్యారు. అక్కడే ఉన్నారు వాళ్ళు దేవదూతలు. లోతు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, అక్కడే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, ఆగిలి కనపట్ల. జాగ్రత్త, ఆలోచించండి. అయితే ఇక్కడ ఏమంటాడంట? క్రీస్తు కృపను బట్టి. ఎవరు కృపనండి? క్రీస్తు కృప. కృప లేకుండా నువ్వేమీ చేయలేవు, నేనేమీ చేయలేను. కృప అంటే ఏంది? ఆస్తి వచ్చింది, అది ఆస్తి కృప కాదండి. దేవుడు ఉచితంగా అనుగ్రహించేది. కృప అంటే ఆస్తి వచ్చింది కాదు. మోటార్ సైకిల్ కొనుక్కుని అది కృప కాదు. ఆటో కొనుక్కుని అది కృప కాదు. కారు కొనుక్కుని అది కృప కాదు. విమానం కొనుక్కుని అది కృప కాదు. కృప అంటే నీకు ఉచితముగా అనుగ్రహించింది. అది యేసుక్రీస్తు వారి ద్వారానే నీకు వచ్చింది ఉచితముగా కృప, రక్షణ, బాప్తిస్మమైనటువంటి రక్షణ. అది ఉచితముగా దేవుడు ఇచ్చాడు నీకు. నీకంటే గనులు లేరా భూమి మీద? మనకంటే ఆస్తి పనులు లేరా? మనకంటే పదవులు కలిగినటువంటి వాళ్ళు లేరా? వారికి ఎవరికి లేనటువంటి ఒక్క గొప్ప కృప నువ్వెవరో తెలియపోయినప్పుడు నీకు ఉచితంగా అనుగ్రహించాడండి. అందుకంటే దేవుడు ఏమి ఇవ్వాలండి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? ఆలోచించేది దేవుని బిడ్డ. అయితే ఇక్కడ ఏమంటాడంటే దేవుని రాజ్యంలో ఉన్నవారికి, ఎవరికంట? దేవుని రాజ్యంలో ఉన్నవారికి. ఇక్కడ ఏమంటాడు? ఇంకో మాట అంటాడు, ఆయన యొక్క శరీరము మరియు రక్తములో సహవాసము కలిగి ఉండుట. ఆయన రక్తం ఏంటంట? సహవాసము కలిగి ఉండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16. అనగా ఆయన రక్తము చేత రక్షింపబడి ఆయనతో నిబంధన మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదనైనను
చెప్పేదనా చెప్పేదనా లేదు గాని లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికంట? దేవునికి కాదు, దెయ్యాలకి అర్పించుకున్నారని చెప్పుచున్నాడు. ఎవరికంట? ఎవరికంట? దెయ్యాలకి, దేవునికి కాదు. నువ్వు ఒక పటం పెట్టుకుని కొబ్బరికాయ పెట్టినా కూడా ఇంకా అక్కడికే పోద్ది. చల్లదు, విగ్రహాలు ఇది చల్లదు. సామాన్లు గడ్డీలు ముట్టి చిట్టడి తిప్పినా చల్లదు. మరేమని తీసుకొచ్చి ఆడ కొవ్వొత్తులు వెలిగించినా అది కూడా చల్లదు. ఇవన్నీ కదా, వీటన్నిటికి బదులుగా మన పితరుల కాడి నుంచి సృష్టి ప్రారంభం నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని మొత్తానికి బదులుగా ఈయన బలైపోయాడు. నీ కొరకు, నా కొరకు, మన బిడ్డల కొరకు, వాళ్ళకి పుట్టబోయే బిడ్డల కొరకు, భవిష్యత్తు కొరకు కూడా ఆయన బలైపోయాడు. తెలుసా నీకు ఆ సంగతి? ఆలోచించండి బిడ్డ. అందుకని ఏమంటాడంటే 21వ వచనంలో ఏమంటాడంటే చూడండి, 21 ఇక్కడ ఏమన్నాడు? మీరు ఒకే పాత్రలోనిది మనం తాగాలి అని అన్నాడు కదా. అయితే ఇక్కడ 2 పాత్రల్లో చేతులు వేస్తున్నారట. ఎవరు? కొరింథీ సంఘము. చదవండి. కొరింథీ సంఘము ప్రభు పాత్రలోనిది, దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఇది సరైనటువంటి ఆలోచన చూడండి. దయ్యముల పాత్రలోనిది అంటే ఏంది? ఎక్కడ? సంఘంలో లేనివారు. ఎక్కడ? సంఘంలో లేనివారు, సంఘంలో బాప్తిజం పొందినవారు. ఇక్కడ అంటాడు చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, దయ్యముల పాత్రలు ఎక్కడ ఉంటాయి కూడా అది కూడా మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. అక్కడ 2 ఆత్మలు కనపడుతుంటాయి మనకి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడి గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. 4వ అధ్యాయం మొదటి పత్రిక. ఒక్క నిమిషం అయ్యా, క్షమించండి. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మనకే చదువులేదు. అయితే కడవరి దినములలో, ఈ మాటలు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారుడు వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధ. ఏ బోధమ్మా? దెయ్యముల బోధ. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన పనులు ఏమైతే ఇప్పుడు రక్కన దెయ్యముల బోధది. ఆ పాత్ర కూడా దెయ్యపుదే. అర్థమైపోయింది మీకు. అర్థం కాదు కానీ ఆయన ట్రైనింగ్ పోయి వచ్చిన ఆయన, నాలాంటి ఆయన కాదు. ఆయన ట్రైనింగ్ పోయి వచ్చిన ఆయన, మద్రాసు ఎక్కడికే ట్రైనింగ్ పోయి వచ్చిన ఆయన. ఏదో ఎక్కడ ఏదన్నా చెప్పుకొని వచ్చి దాన్ని కాగితంలో రాసుకుని అక్కడికొచ్చి పేకలుదేది కాదు. ఇది బైబిల్ గ్రంథము నిత్యము చదవాలి. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి, నా కుమారుడా, సమయమందు ఆ సమయమందు దేవుని వాక్యమును చదువు. అంతే, నువ్వు చదువు. ఏదో వాక్య పట్టణాలు చదువునేటువంటి వాక్యంలో చివరిలో ఏమన్నాడంటే, అప్పుడు నీవును నీ బోధ అయిన వారిని నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా రక్షించుకుంటావు. ఏది? నువ్వు బైబిల్ ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు బోధిస్తే ఆ సత్యం నుండి వారు అసత్యానికి మళ్ళీ వెళ్ళిపోరు. సత్యాన్ని నువ్వు బోధించు. మొట్టమొదటి నువ్వు నేర్చుకో సత్యం ఏదో అసత్యం ఏదో. ఇక్కడ ఏమన్నాడు అంటే మరలా చదవండి. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మల బోధ యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని తేటగా చెప్పుచున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఈ మాట చెబుతున్నాడు. అయితే దయ్యమాత్మ ఎలా ఉంటుంది? అది వేరుగా ఉంటుంది, భ్రమపరుస్తుంది, ఉన్నది లేనట్టుగా. అదే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో 8వ వచనంలో గుర్తురాట్లేదు కానీ, ఓ అవివేకమైనటువంటి గలతీయులారా, 3 ఏమంటాడు? ఓ అవివేకమైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను? సిలువ వేయబడినటువంటి వాడట్టుగా యేసుక్రీస్తు వారు మీ కనుల ఎదుట యేసుక్రీస్తుని ప్రకటింపబడింది కదా. ఇది సిలువ వేయబడినటువంటి యేసు మీ కనుల ఎదుట ప్రకటింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకోగోరుచున్నాను. శాస్త్ర సంబంధమైన క్రియల వలన. ఏ క్రియలండి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో ఇనుట వలన మీరు పొందితిరా. ఇదే కరెక్ట్.
ఇనుట వలన విశ్వాసం విశ్వాసం కలుగును. నీ విశ్వాసం నేను రక్షించింది అంటే అర్థమైంది. వినుట క్రీస్తు రాగం పోవటం కాదు. వాక్యం విన్నప్పుడు, వాక్యం నిన్ను గద్దించినప్పుడు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు ఆ వాక్యం ఎవరి గురించి మాట్లాడిందో ఆయన ఎవరు? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. ఎస్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆది యందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను, వాక్యమే దేవుడై ఉన్నాడు. చూడండి ఎన్ని స్టెప్పులుగా ఉంటుంది. అప్పుడు ఎక్కడున్నాడంట ఆయన? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నాడు యేసుక్రీస్తు. మన వాళ్ళు ఏమనుకుంటారు? 2000 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అని అనుకుంటారు. భూమి మీదకి వచ్చి అంతవరకు అయింది అనుకుందాం. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు కూడా ఉన్నాడు. అగ్ని స్తంభంగాను, మేఘ స్తంభంగాను, ఆత్మ సంబంధమైన బండగా వాళ్ళని నమ్మడించాడు ఆయన. ఈ విషయాన్ని మనకు తెలియక కొంతమంది ఈ మధ్య కాలంలో వచ్చాడు అనుకుంటా. జగత్పునాది వేయబడక ముందు అన్నాడు అనమాట. పెద్ద రాసిన పత్రికలు అనుకుంటా. ఈ భూమికి జగత్పునాది వేయక మునిపే నేను ఉన్నవాడును, నేను ఉన్నాను అంటాడు. అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఏమంటాడంటే ఆయన రక్తము చేత రక్షింపబడి ఆయనతో నిబంధన బాధ్యతమునకు తీసుకొనబడిన వారు మాత్రమే ఈ బలలో చేతులు వేయాలి. నిబంధన అనగా ఒప్పందం, ఒడంబడిక. అర్థమైందా? మనోళ్ళు పౌలు గారు కూడా చాలా సార్లు మనం వినే ఉంటాం. సువార్థికులు ఆ వాక్యాన్ని బల్ల జరిపేటప్పుడు కూడా ఏమంటాడు? ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలగొట్టకి తిని త్రాగుచున్నాడు. ఇంకప్పుడు ఉపయోగం ఏముంది? ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలా అదే కదా. ఐదు అగ్గం మిమ్మల్ని మీరే పరీక్షించుకో. 5 అగ్గం చివరి కట్టే సోమల గుడికి అడిగే తప్పెట్లో ఏమనుకోకుండా ప్రభు శరీరములో ఆయన రక్తములో ఆ బల్లలో నువ్వు చెయ్యి వేసేటప్పుడు మనుషులను ఎవరు లక్ష్య పెట్టద్దు, ఎవరికి భయపడాల్సిన లేదు. నువ్వు దేవునికి మాత్రమే భయపడు. నేను ఎవరినో తెలియకపోయినా పాపముల చేత అపరాధముల చేత నేను సచ్చిన దాన్ని ఎండగలాగా నేను సచ్చిన వాడిని ఎండగా క్రీస్తు పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నన్ను వెతికి రక్షించి తన కుమారుడిగా స్వీకరించాడు. ఆ భయం కలుగు. నీ కొరకు రక్తం కార్చాడు అన్న సంగతి భయం కలుగు. నీ కొరకు తన శరీరము నాగడ సాలువలే దున్నబడి, పిడిగుద్దులు గుద్దబడి, ఆకాశానికి కింద భూమికి పైన మధ్యాకాశంలో 3 మేఘముల మధ్య వేలాడవేయబడ్డాడు. ఆ మలమల వేడికి ఆయన శరీరంగా ఎండిపోయినది. ఆ శరీరమే నాకు రట్టుగా ఇచ్చావు దేవా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. వినండి, వింటారా? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినాన్ని నేను అతన్ని లేపుతాను. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టు నన్ను తినువాడు నా మూలముగా జీవించునిదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం మీ పితరులు తిన్నారు, అంటే మన్నాను తిన్నారు. పరలోకం నుండి మోస మీకు కురిపించాల, నా తండ్రి మీకు ఆకలి తీర్చడానికి ఆ మన్నాను కురిపించాడు. మీరు మీ పితరులు మన్నాను తిన్నటువంటి మీ పితరులు కూడా చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తిని వారు చనిపోలేదు. ఇక ఎప్పటికీ చనిపోరు. అంతే, నిత్య జీవం కలిగి ఉంటారు, నిత్యము జీవిస్తారు. ఆలోచన చేయండి బిడ్డలారా. ఇప్పుడు ఏమంటాడంట? దైవ పాత్రలోది ప్రభు పాత్రలోనిది మీరు త్రాగనేరారు. ఏమా దయ్యం పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది? దయ్యాలు బోధ చేస్తుంటారు, బైబిల్ లేని చేస్తారు. ఏమా దయ్యాల బోధ అంటే ఏంది? బైబిల్ లేని బాప్తిజం. దయ్యం కూడా ఒక రోగిని స్వస్థపరిచిద్దండి, చేయదా? చేసింది. దయ్యం కూడా రోగిని స్వస్థపరిచింది. తుష్ బుష్ అని అంటారు, వాళ్ళే దయ్యాలు బోధ. ఆలోచన చేయండి. దేవుని వాక్యము ద్వారా నువ్వు చనిపోయినా కూడా నీకు స్వస్థత కలగకుండా దేవుని నువ్వు నమ్మకం ఉండి నీ ప్రభు కొరకు నువ్వు చనిపోయినా కూడా నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. కానీ ఈ తుస్సు బుస్సు అనేది గారిడి జోడు మూలగా ఉంటుంది. ఆలోచన చేయండి బిడ్డ. ఇప్పుడు ఏదంట? దయ్య పాత్ర ఎక్కడుందంట? కొరింథీ సంఘంలోనే చూపిస్తున్నాడు పౌలు గారు. అది వాళ్ళకే కదా అనుకుంటున్నారు. కాదు, సంఘం ఉన్న తర్వాత మనం కూడా సంఘస్థులే కాబట్టి మనకు కూడా వర్తించింది. అర్థం చేసుకో. నువ్వు ఈ రోజు వరకైనా సరే ఏ బలలో నువ్వు చేయి వేస్తున్నావు, ఏ పాత్రలో చేయి వేస్తున్నావు? దయ్యముల పాత్రలోనా, ప్రభు పాత్రలోనా? ప్రభు పాత్ర అంటే లేఖనానుసారంగా ఉండాలి. దయ్యముల పాత్ర అంటే లేఖనానికి విరోధంగా ఉంటుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కలిపి
చెరిపేడి బోధ, ఇది చెరిపేడి బోధ అర్థమవుతుందా? వాక్యానికి విరుద్ధం అది. ఈ మాటలు నేను చెబుతున్నానా? బైబిల్లో ఉన్నాయా? ఖచ్చితంగా. కాబట్టి దెయ్యముల పాత్రలో మీరు వేస్తున్నారు వాళ్ళ చెయ్యి, ప్రభు యొక్క పాత్రలు కూడా చెయ్యి వేస్తున్నారు. ఈరోజు పాత్రలు ఎన్ని ఉన్నాయి ఒకటే పాత్ర. బైబిల్ ఒక పాత్ర ఎత్తుకొని మత్తయి రాసిన సువార్త 26వ వచనంలో కూడా వారు భోజనం చేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీరు తినండి, ఇది నా శరీరం అన్నాడు. మొట్టమొదటి ఆరాధన క్రమం అనేది ఆయన బోధించాడు, ఆయన చూపించాడు మాదిరి. రెండోసారి ఏం చేశాడు? ఒక పాత్రను ఎత్తుకొని. ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఒకటే పాత్ర. అటు రాయబడి ఉందాడా? ఏరే బైబిల్ ఏమైనా 14 పాత్రలు ఉంటాయా? ఆలోచించండి. ఒక పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములనైనా క్రొత్త నిబంధన ఒడంబడిక, మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగినప్పుడు అబ్బాయి ఇచ్చాడు నేను తీసుకున్నా, పాస్టర్ గారు ఇచ్చాడు నేను తీసుకున్నా, తాగినాడు, పెట్టాను, కాన్కేషన్ వెళ్ళిపోయాడు. కానీ మిగిలించబడినటువంటి శరీరము ఎన్ని ఆత్మల కొరకు ఎదురు చూపిస్తుందో, ఆ మిగిలించబడినటువంటి శరీరము ఎన్ని ఆత్మల కొరకు ఎదురు చూపిస్తుందో ఆ ఆత్మల కొరకు నువ్వు ఏ రోజన్నా ప్రార్థన చేసావా? ఎవరికన్నా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని అన్నాడు పౌలు గారు. ఎవరికి నువ్వు వాక్యం చెప్పావు? వాని నీ ఇంట్లో నువ్వు కాళ్ళగా చెప్పావా? నీ భార్యకి చెప్పావా? నీ భర్తకు చెప్పావా? నీ బిడ్డలకు చెప్పావా? నీ చుట్టాలకు చెప్పావా? నీ తోడుకోళ్ళకి చెప్పావా? నీ అత్తకు చెప్పావా? నీ మామ చెప్పావా? సంబంధులకు చెప్పాను. ఏదో ఒకటి చెప్పండి. నేను చెప్పానయ్యా ఆదివారం అని ఒకటి చెప్పండి. వాళ్ళు తెలిస్తేనే ముందు చెప్పడానికి. ఇది మన బాధ్యత. మిమ్మల్ని హెచ్చరించడం కోపట్టం కాదు వినమ్మా, ఇది మన బాధ్యత. పౌలు గారు చెప్పినటువంటి బాధ్యత ఇది. ఆయన ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ఎవరి పొందాడట? మనుషులు అందరి వల్లగా పొందినట్లు ఆయన. నేను పెద్ద గారి దగ్గర పొందానట్లా. ఏమంటున్నాడు? సర్వాధికారమైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు దగ్గర నేను పొందాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని మత్తయి రాసిన సువార్త 26వ వచనంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆలోచించండి బిడ్డలారా. ఎవరెవరికంటే ఆయన శరీరంలో ఎవరెవరంట? ఆయన రక్తంలో లేక ఆయన బల్లను ఎవరంటే చేసేది? ఒకటి రాజ్యం ముందు ఉన్న వారికి. ఏమా ఎవరైందన్న వారికి? రాజ్యం సంఘమందు. అంటే ఈ బల్లలో పాలు బొమ్మలు పొందటం కొంతమంది 3 వారాలకు వస్తుంది. అదే పేదలు అంటాడు, ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన. ఎవరు చెప్పారు నీకు 3 రోజులకు ఒకసారి? బైబిల్ ఏమైనా చెప్పిందా? బైబిల్ ఏమైనా చెప్పిందా? దేవుడు ఏమైనా చెప్పాడా? ఆయన పంపినటువంటి క్రీస్తు చెప్పాడా? క్రీస్తు ప్రభు వారి కంటే ముందుకు వచ్చినటువంటి బాప్తిసం యోహాను ఏమైనా చెప్పాడా? ప్రవర్తనని చెప్పారా? ప్రవచనాలు ఏమైనా ఉన్నదా? ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఏమైనా చెప్పాడా? ఎవరు చెప్పారు? మరి నువ్వు నీ మోహ ప్రకారం దొరికిస్తున్నా 3 వారాలకు ఒకసారి. బైబిల్ ఏమనుంది? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనము. ఏమండి? ఆదివారం ఉందా లేకపోతే 3వ వారం ఉందా? విశ్రాంతి దినం గడిచిపోయిన వెంటనే అంటే 3 వారాలకు ఒకసారి వస్తుంది ఆదివారం. లేదు, ఆలోచన చేయండి. వీక్ ద ఫస్ట్ డే. ఏమా ఆలోచన చేయండి. మీరు 3 వారాలకు ఒకసారి వస్తుందా? రేపు వచ్చే శుక్రవారం మన వాళ్ళు ఈ పండుగల ఆచారం చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచి, మంచిది. వదనాలి. ఫ్రైడే అంటే శుక్రవారం. అంటే రేపు వచ్చే శుక్రవారం మంచిది. సంవత్సరానికి ఎన్ని శుక్రవారాలు వస్తాయి? 52 వస్తాయి. ఏమా 52 శుక్రవారాలు వస్తాయి కదా. నా సహోదరులారా మీరు కూడా వెళ్ళండి దూర ప్రాంతం నుండి. సంవత్సరానికి ఎన్ని వారాలు? శుక్రవారాలు 52 వస్తాయి. 52 వారాలు వస్తే 51 వారం మంచిది కన్నట్టే కదా. ఆచారం, అది ఆచారం కిందకు వస్తుంది. ఏమా 52 వారాల్లో ఒక వారం సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే అన్నాను, మంచి శుక్రవారం అన్నా మంచిదే. మరి మిగతా 51 వారము మంచిది కాదని అని వాళ్ళు అనుకుంటున్నారు. చెప్పాలి, మంచిది కదా. అసలు ఏస్తుందంటే మన వాళ్ళకి తెలుసా?
ఏ క్రిస్టమస్ అంటే తెలుసా? వాటికి కనీసం మీనింగ్ అర్థాలు కూడా తెలియదు. దాని అర్థాలు ఏమన్నా తెలుసా? పోని మూఢనమ్మకంగా నేను కూడా వస్తాను మీ దగ్గరికి. డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు వారు పుట్టారనటానికి మీ బైబిల్లో కానీ మన బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఇంకోసారి కానీ ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు లేవు. మరి మనం చేయొచ్చా? చేయకూడదు. వీటన్నింటిని ఏమన్నాడు దేవుడు? నేను అసహించుకున్నాను వీటన్నింటి పండగ దినాలు మొత్తం, మీ పండగ దినాలని మీ అమావాస్య దినాలని నేను మొత్తాన్ని అసహించుకున్నాను. నాకు కక్కు వస్తుందంటే ఆ కక్కింది మాకి అంటారు. అన్నాడు నీచంగా పెట్టి అంటున్నాడు. నీచేత నిత్యముగా పౌలు గారు మాట్లాడాడు పత్రికలు. ఏమంటాడు అంటే అది ఆ సందర్భం వేరే. ఆయన ఆస్తిని గురించి ఏమన్నాడండి? పెంటతో సమానం. దేవుడు కూడా ఇక అదే మాట ఏమన్నాడు? నీచేత నిత్యంగా అంటే అర్థం ఏంది? దానితో సమానంగానంటే మా ఒళ్ళే మేము తీసుకుపోతాం అంటుంటారు. మనం కాలికి మనము సూచో చూడక పేడ దొక్కితే దాన్ని అక్కడే దులుపుకుంటాం, కడుక్కుంటాం. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. కడుక్కోపోయినా దానివల్ల ఇబ్బంది లేదు. నువ్వు చేయరాని పని చేస్తున్నావు చూడు, దేవుడు అసహించుకున్నటువంటి పనులు. దానివల్ల నువ్వు పొందినటువంటి రక్షణ వేస్టే. జీవగ్రంథంలో పేరు తుడిసేయబడింది అంతే. ఎవరి పేరైన జీవగ్రంథంలో ముద్రించబడకపోయిన ఎడల వాడు జీవించుచున్నానన్న పేరు ఉంటుందే గాని చచ్చిపోయిన శవాంతో సమానమే. నువ్వు నేనేనైతే అందుకే మేము పండుగలు చేయి. ఆత్మీయంగా చచ్చావు నువ్వు. లే, ఆనాడు ఆదాము అమ్మమ్మ అక్కడే చచ్చిపోయారు. ఎక్కడ? ఏదో తోటలో. ఎప్పుడు చచ్చిపోయారు? దేవునితో సంబంధం అనేది ఎప్పుడైతే ఇడిపోయిందో తెగిపోయింది, చచ్చిపోయింది కదా లెక్కే. ఇవాళ దేవుని యొక్క సంఘములో సహవాసంలో లేఖనానికి దగ్గరగా ఉండకుండా, దేవుని ఏర్పాట్లో ఉండకుండా మన ఇష్టం వచ్చినట్టు మనకు కుదిరినప్పుడు మనం చేసామనుకో బతికిన వాళ్ళ చచ్చిన వాళ్ళ ఆత్మీయంగా చచ్చావు ఖచ్చితంగా. ఇక అందులో తిరిగేలేదు. అర్థమవుతుందా? 3 వారాలకి 4 వారాలకి 5 వారాలకి ఇలా చేయగాకండి. ఒకవేళ చేస్తే అతను ఎలాంటి వాడంటే పౌలు గారు అంటారు అనమాట. ఏమంటారంటే సువార్త వారికి ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసమైనటువంటి వారి మనోనేత్రానికి, వాళ్ళకి మనోనేత్రం లేదు. వాళ్ళకంటే ఈ లోకంలో కళ్ళు 2 లేనటువంటి వాళ్ళే నయ్యం. వాళ్ళకేం లేదంట, మనోనేత్రం తెరవబడాల. ఈ మనోనేత్రం తెరవబడితే లేఖనం పూర్తిగా మనకు అర్థమైపోతుంటది. పరిశీలిస్తారు. పరిశుద్ధాత్మ అనేది ఏంటిది? మనకు తెలియనటువంటి గొప్ప సంగతులు తెలియజేసేది, సర్వసత్యంలోకి నడిపించేదే పరిశుద్ధాత్మ. కేకలు పెట్టి గంతులేసి గోలు చేసి అది కాదండి. అదేమాత్మ అంట? దురాత్మ. సౌలు రాజుకు పెట్టినటువంటి దురాత్మ. దావీదు వదిలేయాల దాన్ని. మరి వీళ్ళకి ఎవరు వదిలేదు మనకు తెలియదులే. అది ఇక్కడ మనం చూసినప్పుడు ఇక ఇంకా ఏమంటాడంటే క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారయి ఆయన మరణములోనికి బాప్తిస్మను పొందిన వారికి. ఎవరికంటే ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన వారికి. గలతీయులకు రాసిన పత్రిక రోమా పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. రోమా పత్రిక చదువు. మన దుర్నీతి మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును. దేవునికి మహిమ కలుగునట్లు ఆ అసత్యం వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనికను పాపినైనట్టు అంతే తీర్పు పొందనేలా. అర్థమైందా? దేవుని వాక్యం అనేది మనకు అర్థం కాక ఆ ఒక వాక్యానుసారంగా నడుచుకోలేక ఆ సత్యం అనేది మనకు తెలియక ఆ సత్య మార్గంలో మనం నడవకపోతే అక్కడ పౌలు గారు అంటున్నారు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజనం అనేది ఎవరికి తీసుకోవాలనే విషయాన్ని మనం చూసుకుంటే ఈ ఏర్పాట్లు ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చదివిస్తుంది. అయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2 పత్రికల్లో కూడా, అయితే ఒక పత్రికలో ఫస్ట్ రాసినటువంటి పత్రికలో కొరింథీ సంఘము చాలా భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. భేదాభిప్రాయాలు, గొడవలు, అసూయలు, ఈర్ష్యలు, కక్షలు, క్రోధములు ఇవన్నీ కూడా ఉన్నాయి. వరుసవాయి లేకుండా
సహోదరుడు మంచి మాట గుర్తు చేశాడు. వరుసమాయి లేకుండా 5వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇలా సంఘాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇక్కడ చూడండి. కొరింథీయులకు రాసిన మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అమ్మా వినండి సహోదరులారా, మీరు కూడా గమనించండి, నేను నేర్చుకుంటా. మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులైనను జరగలేదు. అంటే ఇప్పుడు ఎక్కడ జరిగింది? సంఘములోనే. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా? జారత్వం అనేది పెళ్లి కావతలికి చిన్నపిల్లలప్పుడు తెలిసి తెలియక చేసేదాన్ని జారత్వం అని అంటారు. వ్యభిచారం అనేది పెళ్ళైన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఇక్కడ పౌలు గారు వ్యభిచారాన్ని గురించి మాట్లాడలా. మీలో జారత్వం ఉన్నది తెలిసో తెలియక చేస్తున్నారు. కాబట్టి ఈ జారత్వం ఉన్నదన్న సంగతి నాకు వదంతి కలదు. మీలో ఒకడు ఆ జారత్వంలో కూడా ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకుంటున్నాడు. అలా భారత్ ఉదాహరణకి అది ఎంత పాపం అంటే ఆది కాండంలో మనం చూసినప్పుడు యాకోబు కుమారుడు రూబేన్ అండి పని మనిషిని కూడా ఆయన భార్యగా అంగీకరించాడు యాకోబు, అంతే కదా. పని మనిషిని కూడా భార్యగా అంగీకరించినప్పుడు యాకోబు లేనటువంటి సమయంలో గుడారానికి వెళ్ళి రూబేన్ ఏం చేశాడు? ఆమెతో శయనించాడు. అర్థమైంది మీకు? అక్కడ అలా జరిగింది పాత నిబంధన కాలంలో ఆది కాలంలో. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఏమంటాడంటే మీలో జారత్వం ఉన్నదని నాకు వదంతి కలదు. అంటే జనం అనుకుంటుంటారు, అందరికీ తెలుసు. అయితే మీలో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట. ఇట్టి జారత్వము అన్నిలోనైనా జరగలేదు. మీరు ఇట్లుండి కూడా ఉప్పొంగిపోతున్నారే కానీ అట్టి కార్యం చేసినటువంటి వాడిని మీలో నుండి నిలివేసినటువంటి వారు కారు. సిగ్గులేని బతుకుతున్నారు అంట. తండ్రి భార్య ఏమైందండి? తల్లి. ఒకలా ఆ తండ్రికే 4-3 భార్యలు అనుకుందాం. అయినా కూడా ఏమైంది? ఒకవేళ పిన్నామైంది, మాట అనుకుందాం. అతను ఎలాంటి పాపం చేశాడండి? గత వారంలో గురువారం నతానేలు చెప్పాడు వాక్యం. ఎవరి దగ్గరికి వచ్చారు? లోతు గారి దగ్గరికి వచ్చాడు. లోతు గారి దగ్గర ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు. లోతు గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు. దేవదూతలకు బదులు లోతు గారు ఏమన్నారంటే మీరు ఇష్టపడితే మీకు అనుకూలం అయితే మీ సెలవిస్తే నా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, పురుషుని ముఖమును చూడనటువంటి వారు, పురుషులతో కూడనటువంటి వారు, మంచి యవన ప్రాయాలు ఉన్నారు, వాళ్ళని మీ మధ్యలో పంపిస్తారన్నా కూడా వాళ్ళు ఇష్టపడలేదండి. అక్కడ ఏమని రాయబడింది? ఎంతమంది ఇచ్చారంటే అక్కడికి? వృద్ధులు, యవనస్తులు, బాలికలు, చిన్నవాళ్ళు కూడా వచ్చారనమాట. అక్కడికి. ఇప్పుడు కొరింథీ సంఘంలో చిన్నపిల్లడైనటువంటి వాడు చేసినప్పుడు వాడు కనీసం గద్దించాలి కదా. ఆ విషయాన్ని కూడా మర్చిపోయాలని ఏం చేస్తారంట? ఉప్పొంగిపోతున్నారట సంఘంలో. నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదని ఏమవుతున్నారు? కొరింథీ సంఘంలో మంచి ప్రార్థనా పరులే ఉన్నారు, అవసరమైతే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే ప్రవచనాలు కూడా మాట్లాడే ఉన్నారు, అవసరమైతే స్వస్థత కొరకు ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? సంఘంలో అంత ప్రార్థన పరులే కానీ వారు ఏమీ వదిలిపెట్టరు. వాళ్ళ అలవాటు ఏ మనసు అండి? మాయ మనసు. ఎర్రబొమ్మ భార్య ఏ వయసు వేసుకుని వచ్చింది? ప్రార్థనకు వచ్చినా కూడా కొరింథీ సంఘంలో మాయ మనసు, మారు వేషం. నిజమైన ఆ కాసేపు ఎక్కడ ఉంటామో ఆ తర్వాత బైబిల్ తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టడం తర్వాత ఇంకోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చుంటారు. అందుకే అన్నాడు అనమాట, ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్ష విధే కలుగుటికే చేయించున్నాడు. ఇందువలననే మీలో ఆరోగ్యవంతులు బలహీనులు అంటే శరీరానికి కూడా బలహీనత వస్తుంది. బలహీనులను రోగులను చాలా మంది నిద్రించున్నారు. నిద్రించి తెల్లారి నింపుతారా? ఆ నిద్ర కాదు ఇది. పరదేశులమో ప్రియులారా మన పొరమిది కాదిప్పుడు. ఎక్కడంట? తీసుకెళ్ళటమే నరకానికి, పాతాళం. అర్థమైందా? ఈ పాట పాడటం కూడా అనవసరమే. ఏది? రక్షణ పొందనటువంటి వాడికి
అంతే కదా, అన్ని ఒకటే అనుకుంటున్నారు. అన్ని ఒకటే అనుకుంటున్నారు. కొంతమంది రికమెండేషన్ చేస్తారు పాస్టర్లు, ప్రభువా ఈ బిడ్డను ఇప్పుడే చేర్చుకోయా, ఇప్పుడే. అబ్బు, నువ్వు నేను చెబుతుంటాడు ఆ దేవుడు. ఏమా, ఎవరికి ఈ రాజ్యము? ఆయన సంఘములో ఉన్నవారు. సంఘములో ఉన్న వారికి. ఏ సంఘం అది? క్రీస్తు సంఘమే. బైబిల్లో అది ఒక్కటే ఉంది. ఇంకేదైనా సంఘం చూపిస్తే నేను సిరిసి కోసుకుంటా. అవి సంఘాలు కాదు, శాఖలు. అవి శాఖలు. పెంతెకోస్తు అనేది ఏంటిది? ఒక పండగ దినం. బ్యాప్టిస్టు సంఘం కాదు, బాప్తిస్ము. బాప్తిస్ట్ వచ్చి యోహాను బాప్తిజం ముంచుట, పాతి పెట్టబడుట, గుర్తు చేయట. ఆయన ఏమన్నాడు? దాన్ని నువ్వు సంఘంగా పెట్టుకోవటానికి నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, నా వెనక ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తివంతుడు. నేను వంగి ఆయన చెప్పులు వారి పుట్టు కూడా అర్హుడు కాదు. నేను మీకు నీళ్ళల్లో ఇస్తున్నాను బాప్తిస్ము, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతో ఇస్తాడు. జాగ్రత్త, అర్థమైందా? కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈయన వచ్చి ముందు. అంటే ఆయన ఇచ్చింది కూడా చల్లదని అర్థం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఎవరికి ఈ ప్రభురాత్రి భోజనం అనేది మనం అన్ని విషయాలు మనం చూసుకుందాం. ఎవరెవరికంట? ఒకటి, రాజ్యమందు ఉన్నవారికి. సంఘంలో ఉన్నవారు. రెండు, దేవుని రాజ్యములోనికి క్రొత్తగా జన్మించిన వారికి. ఎక్కడ? యోహాను సువార్త 3:3 చదవండి. అక్కడ ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు అంటారనమాట. నికోదేమోను పరిచయంతో అంటాడనమాట. ఏమంటాడంటే, ఒక మనుషుడు కొత్తగా జన్మించితేనే తప్ప. అందుకు నికోదేము, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కొత్తగా జన్మించడం అంటే లోకంలో నుంచి చచ్చిపోవాలి, లోక ఆలోచనలో నుంచి, లోక పద్ధతుల్లో నుంచి చచ్చిపోవాలి, అయి పాతి పెట్టబడాలి. అది హెబ్రీ భాషలో మొట్టమొదటి బాప్తిస్మం అనేది హెబ్రీ భాషలో తర్మా చేయబడింది అనమాట. ఏమనంటే అన్నాడు అనమాట. బాప్తిస్మం అనేది ఏమన్నాడంటే, ఒక మాట ఏమో దాని అర్థం ఏం చెప్పాడంటే కప్పుట, కప్పెట్టుట కనపడకుండా. రెండోది సమాధి చేయుట. మూడోది ముంచుట. నాలుగోది పాతి పెట్టుట, తిరిగి లేచుట. ఇట్లా ఏమేమి విన్నారు మీరు? సమాధి చేయడం అర్థం పడుతుంది. ఆలోచించండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని నేర్చుకుందాం. నేను ఒకప్పుడు డెనామినేషన్లో పనిచేసేటటువంటి వాడిని. నరసరావుపేట కుమ్మరకోట రామని ఖమ్మంపాలి. ఆ మహానుభావుడు నన్ను సత్యంలోకి నడిపించింది. ఆయన అలాంటి వాళ్ళు బ్రతికుండాలి. ఎందుకంటే నాలాంటి వాళ్ళని, ఆ మనోనేత్రాలను తెరవబడినటువంటి వాళ్ళని సత్యంలోనికి మళ్ళించడానికి అలాంటి వాళ్ళు స్వార్థికులు బ్రతికుండాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. చూడండి, 2 సంవత్సరాలు నా చుట్టూ తిరిగి ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదంటే వాళ్ళు ఎందుకు మనసు పెట్టారంటే, నీకు దేవుడు చక్కని స్వరం ఇచ్చాడు, నీకు స్వరమండలంతో దేవుడు నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇట్లా ఉండవద్దు, నువ్వు డెనామినేషన్ ఉండద్దు అంటే వాళ్ళ మీద గొడవ పెట్టుకొని కూడా కలపడిపోయి. సాతులూరు చక్రి అన్న, అమ్మా సాతులూరు చక్రి అన్న, జార్జి, వసంతరావు, రాము, వీళ్ళు 5గురు పట్టుబట్టి 2 సంవత్సరాలు మా ఉద్యోగులు ఇంటి ఉండే దోసకాయ పచ్చడి పెట్టా, పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టా. ఇంటికి రాకుండా పోతారు. వాడు 2 సంవత్సరాలు వదిలిపెట్టలే నన్ను. ఒక మనిషిని సత్యంలో నడిపించాలంటే నీ గురి ఎలా ఉండాలంటే, సావుగాను బ్రతికని ఆ మనిషితో నువ్వు నడవాలి, ఆ మనిషితో నువ్వు ఉండాలి. నువ్వు ఒక మనిషితో నువ్వు సహవాసం చేస్తే ఆ మనిషిని నీ మార్గంలోకి నడిపించాలి, లేకపోతే నువ్వు నా మార్గంలోకి వెళ్ళిపోవాలి. అతను నిజమైన స్నేహితుడు అంటే లెక్క, నిజమైన స్నేహితుడు. అర్థమైందా? బైబిల్ అంటాడు, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడమో నిజ స్నేహం అలా ఉండాలి, సత్యంలో నడిపించాలి. ఒక మనిషిని అగ్నిలో నుండి బయటికి లాగినట్లుగా ఉండాలి మనం. ఒక మనిషి అగ్నిలో ఉంటే అసత్యంలో ఉన్నప్పుడు అగ్నిలో ఉండట్టే, లోకంలో ఉండే కాదు. అసత్యం అంటే లోకంలో అందరూ ఉంటున్నాం, మనం కూడా ఉంటున్నాం. కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం చూసి సమస్తాన్ని మనం పోగు చేసి వాటిలో మేలైదాన్ని చేతపట్టుకోవాలి. మనకు ఉపయోగపడేది ఇదా అనేది వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం ఉదయం చేస్తావో, కుదిరితే మధ్యాహ్నం చేస్తావో, లేక నీకు అవకాశం లేకపోతే రాత్రి నడిచేటప్పుడైనా సరే వల్ల జరుపు, ఆరాధన జరుపు, 12 దాకా జరుపు. దేవుని బిడ్డ,
ఎవరికంట ప్రభురాత్రి భోజనము? సంఘంలో ఉన్న వారికి. ఏమా ఇప్పుడు చెప్పండి, మొదటి మాట చెప్పండి. ఏమా? రాజ్యమందు ఉన్న వారికి. రాజ్యం అంటే సంఘం, సంఘమే. పరిశుద్ధులుగా కూడుకోవటమే సంఘము. పరలోక రాజ్యానికి తొలిమెట్టు ఎక్కడుంది? సంఘమే. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదవండి, వాక్యాన్ని ముగిస్తాను. సంఘముగా ఎలా ఉండాలి? 10 మంది కాదండి, 1000 మంది కాదండి, 5000 మంది కాదండి. సంఘం అంటే లేఖనానుసారమైనటువంటి 1000 మంది, 10,000 మంది. ఏలయనగా ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును ఉంటానని చెప్పాను. అక్కడ ఉంటా నేను అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ ఉంటా నేను. 1000 మంది గంతులు ఎత్తుంటారు చూడు, అక్కడ ఉన్నాను నేను. అది నేను అసహించుకున్నాను. దేవుడు సమాధానానికే కర్తగాని జాగ్రత్తగా నడుచుకున్నాం. కాబట్టి మనం రాజ్యములో ఉన్నాం, రాజ్యమందు మనం ఉన్నాం, సహవాసముగా ఉన్నాం, సంఘముగా కూడుకుంటున్నాం. ప్రభురాత్రి భోజనం మనం తీసుకునేటప్పుడు భయముతోనూ వణుకుతోనూ సిద్ధపాటు కలిగి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం పరీక్షించకపోతే ఏమైతుందంట? తీర్పు పాలైపోతాం. తీర్పులోనికి మనం పాల్గొనడానికి వాక్యం మనకి ఎక్కడే అవకాశం ఇస్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అర్థమైందమ్మా? దానికి ముందు అంటాడనమాట, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభుత్వం వరకు ఆయన మరణాన్ని ప్రచురించు. ఎంతమంది చెబుతారు ఇవాళ సాయంత్రం వాక్యాన్ని ఇతరులకి? ఆయన మరణాల గురించి, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించి ఎంతమంది చెబుతారు ఈరోజు? ఓన్లీ సేవకుడికి అనుకుంటున్నారు. ఎన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఓన్లీ సేవకుడికి ఆ బాధ్యత కాదండి, మీకు ఉందా బాధ్యత? ఇప్పుడు సంఘానికే పౌలు గారు చెప్పింది ఈ మాట. నా కొరకని చెప్పాలి ఆయన, లేకపోతే క్రీస్తు ప్రభువు నాకొక్కడికి చెప్పాడు, అలా అందరికీ చెప్పాడు అన్నమాట. బాప్తిస్మం పొందినటువంటి మన అందరికీ ఈ మాట వర్తిస్తుంది. అలా సిద్ధపడి ఉండాలని ప్రభు దగ్గరికి సమీపముగా ఎప్పుడు ఎడతెగకుండా తప్పకుండా సంఘముగా కూడుకొని ప్రార్థనల యందు ప్రతి ఇచ్చుటి యందు సహవాసముగా కూడుకొని నిత్యము మనము దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. అట్టి కృప మీ అందరికీ దయచేయాలని మిమ్మల్ని ఒకసారి హెచ్చరిస్తూ, నన్ను నేను 10 సార్లు హెచ్చరించుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నా. శ్రద్ధ కలిగించిన మీ అందరికీ నా హృదయం పెట్టి వందనాలు.